ఇప్పుడు తీసుకున్న వారు అన్ని రకాల అనుమతులు అన్ని రకాల పర్మిషన్లతోని ఆ జోన్లలో తీసుకున్న రకాల అనుమతులు ఉన్నాయి కదా అని చెరువు మధ్యలో ఎఫ్టీఏలను బఫర్ జోన్లను కొనుక్కుంటే దానికి సంబంధించిన న్యాయం ఈరోజు ఏ కోర్టు అయినా ఇవ్వలేదు. వేల సంఖ్యలో దాదాపు అధికార అనధికార లెక్కల ప్రకారం లక్షకు పైగా అక్రమ కట్టడాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మమ్మల్ని చాలా బాగా ఆదరించారు. మా సబ్స్క్రైబర్స్కి, కస్టమర్స్కి అందరికీ నా నమస్కారాలు. ఫ్రెండ్స్, ఇంత మంచిగా ఆదరిస్తున్నారు కాబట్టి మీకోసం నేను ఎంతో కొంత ఏదో చేయాలి కాబట్టి మా ఛానల్లో ఇప్పటి నుంచి నలుగురికి ఉపయోగపడే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. అందులో భాగంగానే ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్ అయిన హైడ్రా గురించి ఎంతో బిజీగా ఉండే బిల్డరు, 25 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న బిల్డర్ మోహన్ గారిని తీసుకొచ్చి ఈ హైడ్రా టాపిక్ మీద, ఈ ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్స్ మీద క్లుప్తంగా మాట్లాడించే ప్రయత్నం చేశాము. సో వీడియో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద్వారా మీ సపోర్ట్ మాకు తెలియజేయండి. ఇలాంటి టాపిక్స్ రెగ్యులర్గా వస్తుంటాయి కాబట్టి మీరు కూడా రియల్ ఎస్టేట్కి సంబంధించిన టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. దాని గురించి వీడియో చేసే ప్రయత్నం మేము 100% చేస్తాము. ఇక ఆలస్యం చేయకుండా ఈ హైడ్రా గురించి పూర్తి విషయం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మోహన్ గారు నమస్కారం సార్. నమస్కారం. మీ విలువైన టైము మా కోసం కేటాయించేందుకు ఫస్ట్ మొదటగా మీకు ధన్యవాదములు. థ్యాంక్ యూ. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఎక్కడ విన్నా ప్రతి ఒక్కరి నోట హైడ్రా. ఈ హైడ్రా గురించి, అసలు హైడ్రా అంటే ఏంది, పూర్తి వివరాలు ఒకసారి మా వ్యూవర్స్కి అందించండి సార్. ఈ హైడ్రా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు కొన్ని వేల చెరువులు మన రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో మాయమవుతున్నాయని చరిత్ర చెప్తా ఉంది. ఈ చెరువులను ఆక్రమించి అక్రమంగా నిర్మాణాలను తొలగించి చెరువులను కాపాడే ముఖ్య ఉద్దేశమే హైడ్రా పరిధి అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాము. కానీ హైడ్రా అనేది ఇప్పటి వరకు ధనికుల వద్దకు మాత్రమే పోయింది. రేపు రాను రాను సామాన్య ప్రజల వద్దకు కూడా వచ్చే పరిస్థితి కనపడుతుంది. ఆ వచ్చినప్పుడు సామాన్య ప్రజల చాలా ఇబ్బందులు పడతారని చెప్పి మేము అనుకుంటా ఉన్నాము. ఈ చెరువులను, కుంటలను, నాలాలను పరిరక్షించే ముఖ్య ఉద్దేశంతో మరియు విపత్తులు, ఏమైనా వరదలు, తుఫానులు వచ్చినప్పుడు ప్రజలను సురక్షితంగా కాపాడే ఉద్దేశంతోనే హైడ్రాను ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఇప్పటి వరకు మేము తెలుసుకున్న విషయాలలో అంతవరకు తెలిసిందండి. సార్, హైడ్రా గురించి చాలా క్లియర్గా వివరించారు, సంతోషం. ఈ మధ్యలో ఈ హైడ్రా వచ్చి నుంచి ఎఫ్టీఎల్ అని చెప్పేసి అండ్ అదేవిధంగా బఫర్ జోన్ అని చెప్పేసి ఈ జోన్ల గురించి చాలా వినపడుతున్నాయి. మేము ఎక్కడ పోయినా మా కస్టమర్లు కూడా మాకు అడుగుతున్నారు. దీని గురించి మరి క్లియర్గా మీ మాటలో చెప్పండి సార్. ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అనేది చెరువుల చుట్టూ ఉండే కొన్ని ప్రాంతాలను ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల కింద ఇరిగేషన్ శాఖ వాళ్ళు నిర్ణయిస్తారు. అయితే ఎఫ్టీఎల్ అనేది ఏంటంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. ఎప్పుడైతే విపరీతమైన వర్షాకాలంలో వర్షాలు పడి చెరువు నిండి అలుగు పారినప్పుడు ఎక్కడి వరకు అయితే నీళ్లు ఉంటాయో దాన్ని ఎఫ్టీఎల్ జోన్ అంటారు. దాన్ని ఫుల్ ట్యాంక్ లెవెల్ అని అంటారు అన్నమాట. చెరువు ఫుల్ సామర్థ్యాన్ని ఎఫ్టీఎల్, ఫుల్ నిండుకుండా ఉండి ఫుల్ సామర్థ్యంతో ఉన్నప్పుడు దాన్ని ఎఫ్టీఎల్ జోన్ అనేది. ఇప్పుడే కాదు, ఆ చెరువు పుట్టినప్పటి నుంచి, ఆ చరిత్రలో ఉన్నప్పటి నుంచి కూడా ఏం చేస్తారంటే, దానికి ఎఫ్టీఎల్ జోన్ ఎక్కడి వరకు వస్తుందో దానికి అక్కడ ఒక రాయి ఉంటుంది, నిర్ధారిత రాయి ఎఫ్టీఎల్ జోన్ ని. దాని నుండి కొన్ని మీటర్ల వరకు, పర్టికులర్ ఇంత అనేది ఏం లేదు, కొన్ని మీటర్ల వరకు బఫర్ జోన్ కిందికి వస్తుంది. ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎప్పుడైతే చెరువు నిండి ఉంటుందో దాన్ని ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టీఎల్ అంటారు. దాని తర్వాత కొన్ని మీటర్లు వరకు బఫర్ జోన్ గా నిర్ధారిస్తారు. మీరు ఆ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ ఎఫ్టీఎల్ ఎక్కడ వరకు వస్తుంది, ఆ ఎఫ్టీఎల్ అంటే ఏంది, బఫర్ జోన్ అంటే ఏంది, అది మనకు ఎప్పుడైతే మనం ఆస్తి కొనాలనుకున్న పూర్తి అవగాహన ఉండాలి. లేని పక్షంలో మనం మోసపోవడానికి చాలా అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఎండాకాలము మిగతా కాలాలలో చెరువు నీళ్లు వెనక్కబోయి ఉంటాయో, కొన్ని ఏళ్ల పాటు నిండని చెరువులు ఏవైతే ఉంటాయో వాటిని ఏం చేస్తారంటే కొంతమంది మోసపూరిత రియల్టర్స్, అందరు కాదు, మోసం చేయాలనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళు మాత్రమే మా ల్యాండ్ అక్కడ వరకు వస్తుందని చెప్పి ఎఫ్టీఎల్ జోన్లో కూడా తీసుకుపోయి దాన్ని వెంచర్లు వేసి సామాన్య ప్రజలకు అమ్మి ఈరోజు సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురి కావడానికి ముఖ్య కారణమవుతా ఉన్నారు.
అయితే ఎప్పుడైతే మనం ఈ FTL బఫర్ జోన్ అనేది మనం నిర్ణయం ఉంటుందో అక్కడ లోకల్లో ఉన్న అనుభవజ్ఞులను అడిగి తెలుసుకోవాలి. లేదంటే దానికి సంబంధించిన కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, అవి కూడా నేను మీకు తెలియజేస్తాను. FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్ అంటే FTL నుంచి కొన్ని మీటర్ల పరిధి ఉంటుంది. అది చూసుకొని మోసపోకుండా ఉండాలనేది నా ఉద్దేశం. ఓకే, ఇప్పుడు ఈ FTL గురించి మీరు క్లియర్గా చెప్పారు. ఎందుకంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది FTL. ఆ FTL నుంచి బఫర్ జోన్ కొన్ని మీటర్లు అంటారు, దానికి పరిమితమైన 200 మీటర్ల 300 మీటర్ల లెవెల్ ఏమన్నా అది వాస్తవంగా చట్టంలో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే స్పష్టంగా లేవు అని నేను అనుకుంటున్నాను. ఈ మధ్యలో వినబడుతుంది 300 మీటర్లు చెరువు నుంచి 300 మీటర్లు ఉండాలని అంటున్నారు, కానీ అది చట్టబద్ధం అయితే కాదు. 300 మీటర్లు అనేది దానికి సంబంధించిన కొన్ని పరిధులు ఉంటాయి, అవి కూడా మనం తెలుసుకోవాలి. బఫర్ జోన్ అనేది ఎక్కడ వరకు ఉంటుంది అనేది దాని పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే మనం ముందుకెళ్ళాలి. ఓకే, చాలా బాగా చెప్పారు. ఇప్పుడు ఈ బఫర్ జోన్ గురించి కానీ ఈ FTL గురించి కానీ మోసపోకుండా ఉండాలంటే మా కస్టమర్లు ఇప్పుడు కొత్త ఫ్లాట్లు కొనేవాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలా మీ మాటల్లో? మెయిన్ ఎప్పుడైతే మనం ఆస్తి కొనాలని ముందడిగి వేసినప్పుడే మన చుట్టూ మోసం చేసే వాళ్ళు ఎక్కువ మంది తయారవుతూ ఉంటారు. అయితే ఎప్పుడైతే మనకు అవగాహన ఉండదో, మన అవగాహన లేనితోని వాళ్ళు దాన్ని అవకాశంగా తీసుకొని మనల్ని మోసం చేయడానికి అవకాశం ఉంటుంది. FTL బఫర్ జోన్ అనేది చెరువు చుట్టూ, చెరువు ఉన్న ప్రాంతంలో FTL బఫర్ జోన్ ఉంటుంది. మీరు చెరువు పక్కన కొనాలనుకున్నప్పుడు మీరు తప్పకుండా మీకు ప్లాట్ అమ్మే రియల్ ఎస్టేట్ కంపెనీని కానీ రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యక్తిని కానీ నీటిపారుదల శాఖ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మాకు NOC కావాలని మీరు తప్పకుండా అడగాలి. ఇప్పటి వరకు ఎలా జరిగిందో తెలియదు, కానీ ఇకపై నుండి చెరువుకు మన కంటికి కనబడుతుంది, ఒక కాలువ మన కంటికి కనబడుతుంది అన్నప్పుడు మనం అక్కడ ప్లాట్ కొనాలంటే మాకు ఇక్కడ ఇరిగేషన్ NOC ఇప్పియండి, ఇరిగేషన్ NOC ఉంటే మేము కొనుక్కుంటామని మీరు స్పష్టంగా వాళ్ళకి చెప్పగలిగితే మీరు FTL బఫర్ జోన్లో మోసపోరు. ఎందుకంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ వరకు FTL జోన్ ఉంది, ఎక్కడ వరకు బఫర్ జోన్ ఉంది, మీకు సంబంధించిన ప్లాట్ FTL వస్తుందా బఫర్ జోన్లో వస్తుందా అక్కడ పొజిషన్ మీదకి వచ్చి ఎంక్వైరీ చేసుకొని గూగుల్ కోఆర్డినేట్స్ తీసుకొని దాన్ని క్లియర్గా అది మనకు FTL బఫర్ జోన్లో లేకపోతే లేదు అని చెప్పిస్తారు, ఉంటే ఉంది అని ఇస్తారు. కాబట్టి అలాంటి ప్రదేశాలలో మీరు 99% ప్లాట్ కొనుక్కోవద్దు. కొనుక్కోవాలనుకున్న పక్షంలో మాత్రం ఇరిగేషన్కి సంబంధించిన NOC ఉంటే మీకు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది ఉండదు. సార్, FTL జోన్లో కానీ బఫర్ జోన్లో కానీ మోసపోకుండా ఉండాలంటే చాలా చక్కగా వివరించారు, ధన్యవాదములు. అదేవిధంగా ఇప్పుడు తీసుకున్న వారు అన్ని రకాల అనుమతులు, అన్ని రకాల పర్మిషన్లతోని ఆ జోన్లలో తీసుకున్న వాళ్ళ పరిస్థితి గురించి మీ మాటలు ఏం చెప్తారు? ఇప్పుడు అన్ని రకాల అనుమతులు ఉన్నాయి అన్నా కానీ మోసపోయారు అనే పదం మనమే వాడుతూ ఉన్నాం. మోసపోయిన వాళ్ళకు తప్పు జరిగిన దానికి ఎటువంటి పరిష్కారం అనేది ఉండదు. FTL బఫర్ జోన్లో తెలిసికున్నా తెలియకకున్నా దానికి సంబంధించిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కాకపోతే సామాన్య ప్రజలను మోసపోయిన వాళ్లకు ఏ విధంగా న్యాయం జరగాలనే దానికి ఒకటే ఒక పరిష్కారం ఉంది. దీనికి ఎవరైతే అమ్మినారో, మీకు ఎవరైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చినారో, ఎవరైతే మీకు ప్లాట్ అమ్మినారో వాళ్ళ మీద ఖచ్చితమైన న్యాయపరమైన చర్యలు తీసుకొని మీకు జరిగిన నష్టపరిహారాన్ని మీకు అమ్మిన వ్యక్తికి, మీకు మోసం చేసిన వ్యక్తి దగ్గర నుంచే మీరు రికవర్ చేయాల్సి ఉంటుంది. అంతే తప్ప అన్ని రకాల అనుమతులు ఉన్నాయి కదా అని చెరువు మధ్యలోనో FTLలోనో బఫర్ జోన్లోనో కొనుక్కుంటే దానికి సంబంధించిన న్యాయం ఈరోజు ఏ కోర్టు అయినా ఎవరైనా చేయలేరు. FTL బఫర్ జోన్ అనేది చాలా సున్నితమైన ప్రదేశం, అది భావితరాలకు ఉపయోగపడాల్సిన స్థలం. అది దాన్ని మోసం చేసి ఎవరైతే మీకు అమ్మి ఉన్నారో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా మనం రికవర్ చేయాల్సిందే. వాళ్ళ మీద న్యాయ పోరాటం చేయాలి. మీకు మోసం చేసిన వాళ్ళను వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఆస్తులు అమ్మైనా సరే మీకు ఖచ్చితంగా చట్టం న్యాయం చేస్తుంది. అంతే తప్ప వాళ్ళకు మిగతా ఏ విధమైన పరిష్కారం లేదు. కాకపోతే ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో, హైదరాబాద్లో కొన్ని వేల సంఖ్యలో దాదాపు అధికార అనధికార లెక్కల ప్రకారం లక్షకు పైగా అక్రమ కట్టడాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. అవన్నిటిపైన చర్యలు తీసుకుంటే ఏం జరుగుతుంది అనేది ఇప్పటివరకు ఎవరికి కూడా ఊహకందని విషయం. అది ఎలా ఉంటుంది భవిష్యత్ అనేది మనం చెప్పలేం. కానీ మీరు అడిగిన ప్రశ్న లోపల ఏంటంటే FTL బఫర్ జోన్లో అన్ని రకాల అనుమతులు ఉన్నాయని చెప్పి మోసపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే, మోసపోయిన వాళ్ళు మోసం చేసిన వాళ్ళ దగ్గర మాత్రమే రికవరీ చేసుకోవాలి. ఎవరైతే మీకు అమ్మి ఉన్నారో వాళ్ళ దగ్గర మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద న్యాయ పోరాటం చేయాలి, కోర్టుకు ఈడవాలి. వాళ్ళ దగ్గర ఉన్న
ఆస్తులు జప్తు చేయించి మీకు రావాల్సిన నష్టపరిహారాన్ని వాళ్ళ దగ్గర రాబట్టుకోవాలి. అంతే తప్ప అక్కడ ప్రభుత్వం నుంచి మీకు లభించే పరిష్కారం ఉపశమనం అంటూ ఏమీ ఉండదు. విన్నారు కదా ఫ్రెండ్స్, మన హైడ్రా అంటే ఏంది, ఎఫ్టిఎల్ అంటే ఏంది, బఫర్ జోన్ అంటే ఏంది క్లియర్ గా మనం మోహన్ గారితోనైతే తెలుసుకోవడం జరిగింది. ఇలాంటి రిలేటెడ్ టాపిక్స్ మన ఛానల్లో ఇక ముందు నుంచి కంటిన్యూ రాబోతున్నాయి కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలపగలరు మా యొక్క మనవి. ఇంకా రియల్ ఎస్టేట్ సంబంధించిన టాపిక్స్ ఇంకేమైనా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. దాని గురించి మీకు వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.